విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో గ్రహ సంచారం ఇలా ఉంది. మనం చెప్పుకునేవి సంవత్సర ఫలితాలు కనుక పెద్ద గ్రహాలైన గురువు, శని, రాహు, కేతువుల స్థితి, యుతి, గతుల ఆధారంగా సంవత్సర ఫలితాలు ఉంటాయి. గురువు మేషరాశిలో సంచారం చేస్తూ మే 1వ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం అంతా వృషభ రాశిలోనే సంచారం చేస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి. తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. ఈ సంవత్సరం తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం బాగున్నప్పటికీ అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. సంఘంలో పేరుగల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు చదువుపై అధిక దృష్టిని పెడతారు. ఏకాగ్రత వల్ల అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు ఈ సంవత్సరం చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి సంవత్సర ద్వితీయ భాగంలో కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వోద్యోగులకు పదోన్నతులు ఉంటాయి. అధికార లాభం ఉంటుంది. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలు చాలా యోగదాయకంగా ఉంటాయి. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన వారికి కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సాన్నిహిత్యం ఉంటుంది. సంతాన వృద్ధి ఉంటుంది. సంతానానికి సంబంధించి శుభవార్తలను వింటారు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న లోన్లు మంజూరు కావడంతో భూములు, గృహాలు, వాహనాలు వంటి ఆస్తులను కొంటారు. కేవలం ఇవి గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు ఈ క్రింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. తులారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి గురువారం రోజున దక్షిణామూర్తి ఆలయానికి వెళ్ళడము, దక్షిణామూర్తికి అభిషేకం చేయించడం వల్ల అంతా మంచి జరుగుతుంది.